కోస్టల్ ఇన్ఛార్జి ఐజీ గారు అటువంటి గోపీనాథ్ జెట్టి నేను వచ్చాను. దాని తర్వాత వెంకటశేషయ్య, ఈ కొత్తపట్నం సిఎస్ అందరమే టాస్క్ ఫోర్స్ అని సపరేట్గా పెట్టారు. 3 బోట్లు పెట్టి ఇక్కడ జువలదిన్ని, దాని తర్వాత కృష్ణపట్నం ఈ ఏరియాలోని పెట్రోలింగ్ చేసి కడలూరు కానీ అదర్ పాండిచ్చేరి బోట్లను కానీ ఇక్కడికి వస్తే అవి తీసుకొని వచ్చి అక్కడ పెట్టమన్నారు. దాని ప్రకారం తమిళనాడు నుంచి వచ్చి ఏ బోట్లైనా ఇక్కడి నుంచి దాని మీద ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ అని పెట్టి ఒక 3 బోట్లు పెట్టుకున్నాం. ఆ 3 బోట్లతోని 24 అవర్స్ ఇది ఉదయం మార్నింగ్ 8కి బయలుదేరితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు వస్తారు వీళ్ళు. దీనిలో ఈ మధ్యలో ఎక్కడన్నా కడలూరు కానీ తమిళనాడు బోట్లు కానీ వస్తే పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమైంది. మొన్న ఒక 3 బోట్లు పట్టుకున్నాం మేము. అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది 14వ తారీఖు ఇదే ఈ వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు మేము ఇలా తిరుగుతాం. దాని తర్వాత ఉన్నదాన్ని ఎలా చేయాలన్నదాన్ని ప్లాన్ చేసుకొని ఎప్పటికప్పుడే ఏ ఏరియాలో తిరగాలన్నది లోకల్ ఇన్స్పెక్టర్లు, మా మెరైన్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఆ విధంగా మేము చేసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంతేనే.